నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతూ నక్కపల్లి సమీపంలోని రాజయ్యపేట వద్ద ఆర్సెలర్ నిప్పన్ స్టీల్ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ చారిత్రక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు హెచ్డి కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ, మంత్రి నారా లోకేష్ తో పాటు సంస్థ అధినేతలు లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖ ఉక్కు కంటే భారీ స్థాయిలో ఏర్పాటు కాబోతున్న ఈ పరిశ్రమ ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం జూమ్ కాల్ ద్వారా సంప్రదింపులు జరిపి ఇంతటి భారీ పెట్టుబడిని సాధించడం రాష్ట్ర ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి నిదర్శనమని మంత్రి లోకేష్ పేర్కొనగా, చంద్రబాబు నాయుడు దార్శనికత వల్లే లక్షలాది మందికి ఉపాధినిచ్చే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 1,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుంది. పారిశ్రామికవేత్తల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి ఈ శంకుస్థాపన ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. విశాఖపట్నం కంటే పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ వస్తా ఉందంటే అది ఈ ప్రాంత వాసుల అదృష్టం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రెండు ఉక్కు పరిశ్రమలు దేశ ఉక్కు రంగంలో మన రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. ఆర్సీఆర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది ఇండస్ట్రియల్ సెక్టర్ లోనే అతి పెద్ద మలుపు, గొప్ప ముందడుగు. విశాఖ ఉక్కు మన ఆత్మ గౌరవం అయితే నేటి ఏఎంఎన్ఎస్ పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ మన నక్కపల్లికి రాబోతుంది. ఇది ఒక చరిత్ర. రెండోది, ఈరోజు కూడా ఆర్సీఆర్ మిట్టల్ అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 ఉక్కు పరిశ్రమకు ఆద్యుడని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ఉక్కు పరిశ్రమ ఈ రోజు ఇక్కడికి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ వల్ల ఉక్కు రంగంలో నక్కపల్లి తిరుగులేని ఉక్కు శక్తిగా తయారవుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు. నగరంలోని 100 ఫీట్ రింగ్ రోడ్లో ఉన్న వేదిక ఫంక్షన్ హాల్లో ఈ నెల 24వ తేదీన భారీ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ వేదిక మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గణపతి రెడ్డి నిర్జా గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలను వ్యాపారవేత్తలుగా చూడాలనేదే లక్ష్యంతో వారిని ప్రోత్సహించేందుకు ఈ మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో చేనేత వస్త్రాలు, సాంప్రదాయ ఆభరణాలు, హోమ్ డెకరేటర్, హ్యాండ్మేడ్ ఉత్పత్తులు, నోరూరించే ఇంటి వంటకాలు అందుబాటులో ఉంటాయని ఆమె పేర్కొన్నారు. విజయనగరం ప్రజలు ఈ మేళాకు విచ్చేసి తిలకించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీరామనవమి పండుగ కోసం కావాల్సిన అందమైన చీరలు, మెరిసే జ్యువెలరీ, డ్రెస్ మెటీరియల్స్, హ్యాండ్ మేడ్ వస్తువులు, రుచికరమైన హోమ్ మేడ్ ఫుడ్ అన్ని వేదిక మేళాలో. ఈ మార్చి 24న జరుగుతున్న వేదిక మేళాకు అందరూ రావాలి. వేదిక ఫంక్షన్ హాల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయనగరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్థానిక విజయ్ స్టేడియంలో 2 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఈ రోజు అత్యంత ఉత్సాహభరితంగా ముగిశాయి. మార్చి 22, 23 తేదీలో నిర్వహించిన ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి సుమారు 40 మంది అత్యుత్తమ క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. తుది పోరులో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ టెన్నిస్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ట్రోఫీలు, మెడల్స్ అందజేసి క్రీడాకారులను అభినందించారు. టెన్నిస్ క్రీడాకారులు ప్రతిభ చాటిన విజయనగరానికి చెందిన బి మహేశ్వరరావు మెన్ టెన్నిస్ సింగిల్స్ విజేతగా నిలిచారు. విజయనగరానికి చెందిన టి రామారావు, ఎస్ సుందర్రాజు మెన్స్ టెన్నిస్ డబుల్స్ విజేతలుగా నిలిచారు. టెన్నిస్ సింగిల్స్ రన్నర్గా జి ప్రభజనారెడ్డి, 3వ ప్లేస్లో పి రామకృష్ణారావు నిలిచారు. అలాగే మెన్స్ టెన్నిస్ డబుల్ రన్నర్స్గా ఎంవిఎల్ఎన్ రాజు, కె రమేష్, 3వ ప్లేస్లో ఎన్ రాము, ఆర్ రవికుమార్ వారు నిలిచారు.
మనకి స్టేట్ మీట్ కండక్ట్ చేయడానికి మా స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది విజయనగరంలో. దీనికి వివిధ జిల్లాల నుంచి మొత్తం 38 మంది క్రీడాకారులు రావడం జరిగింది. అబవ్ 40 ఇయర్స్ ఏజ్ అందరూ. వాళ్ళకి కావాల్సిన అకామిడేషను, వాళ్ళకి ఫుడ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన శాప్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా అఫీషియల్స్ వచ్చారు, వాళ్ళకి కూడా మంచి అకామిడేషన్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫైనల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. ఫైనల్స్ డబుల్స్ వచ్చేసి మన విశాఖపట్నం జిల్లా టీము అలాగే మన విజయనగరం జిల్లా టీము ఫైనల్స్ ఆడుతున్నాయి. సింగిల్స్ కూడా ఇద్దరు ఆడుతున్నారు. ఒకళ్ళు విజయనగరం టీము, ఒకళ్ళేమో నంద్యాల జిల్లా నుంచి వాళ్ళు ఫైనల్స్ ఆడుతున్నారు. జిల్లాకు సంబంధించిన సెలక్షన్స్ టోర్నమెంట్ అయింది. దాంట్లో నుంచి క్రీడాకారులను సెలెక్ట్ చేసి స్టేట్కి పంపించడం జరిగింది. దాంట్లో ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది స్టేట్ మీట్ ఇక్కడ జరుగుతున్నది. ఇవాళ ఫైనల్స్ అవుతుంది. ప్రముఖ సామాజిక సంస్కర్త శెట్టి బలిజ సంఘ వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. పీజీఆర్ఎస్ లో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించమని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. పింఛన్ సమస్యలు, రెవెన్యూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, సామాజిక సమస్యలు పీజీఆర్ఎస్ దృష్టికి వచ్చాయి. జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ కూడా ఫిర్యాదులను స్వీకరించారు. అండ్ ఆల్సో ఎండోమెంట్లో ఒక కేసు కూడా వెళ్ళిపోయింది. ఏసీ ఎండోమెంట్స్ చూసుకోండి, యూ హ్యావ్ 1 బియాండ్ ఎస్ఎల్ఏ. అండ్ కమర్షియల్ ట్యాక్సెస్ కూడా 1 కేసు బియాండ్ ఎస్ఎల్ఏకి వెళ్ళిపోయింది. ప్లీజ్. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని సామాజికవేత్త చెరుకూరు శ్రీధర్ అన్నారు. హిందూ నగరపాలక ప్రాథమిక పాఠశాల ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మారుతి సేవా సంఘం ఆధ్వర్యంలో సరస్వతీదేవి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతి సేవా సంఘం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అన్నారు. జి చంద్రశేఖర్ మాట్లాడుతూ సరస్వతీదేవి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దాతగా చెరుకూరు శ్రీధర్ సహకరించారన్నారు. ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు ఎం పైడపు నాయుడు, శ్రీరామ్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సహాయంతో ఈరోజు సరస్వతి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చెరుకూరు శ్రీధర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడున్న స్కూల్ టీచర్స్ అందరూ కూడా ఈ విషయంలోనే అందరూ తన వంతు సాయం చేస్తూ వాళ్ళకు తగ్గట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ స్కూల్లో సరస్వతి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలా మన హిందూ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఈ సరస్వతీదేవి విగ్రహాన్ని అందరూ ప్రతిష్ఠించుకొని పిల్లలు రోజు ఉదయాన్నే రాగానే ఆ సరస్వతీదేవికి ధ్యానించుకొని ఆ తర్వాత చదువుకునేది చదువు కూడా ఎంతో ఉత్తమంగా ఉంటుందని మేము నమ్ముతాం. అంచేత ఇలాగా అన్ని స్కూల్స్లో కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్న చోట చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన మన కనపాక మారుతి సేవా సంఘం వాళ్ళకి ముఖ్యంగా శేఖర్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లాలో మొక్కజొన్న రైతులు నష్టాల్లో ఉన్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ముందు విజయనగరం జిల్లా కౌలు రైతు సంఘాల కార్యదర్శులు బి రాంబాబు, రాకోటి రాములు నాయకత్వంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న పంటకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని 2-3 పర్యాలు ఎరువులు, మందులు వేసి పంటను పండించిన మద్దతు ధర కొనే నాదుడే లేక రైతులు మొక్కజొన్న పంటను అమ్ముకోకుండా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దళారీ వ్యాపారులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2400కి ఎవరూ కొనడం లేదని, అరువైతే ఒకలాగా, రొక్కమైతే ఒకలాగా అంటూ
1700 రూపాయలకే కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు చేయడం నుండి తప్పకంటే దళాదారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గింజను కొంటాము, 6 తలల పంట పండించండి అని చెప్పేసి ప్రోత్సహిస్తే రైతులు ఇతర పంటల కంటే మొక్కజొన్న వైపు మొగ్గు చూపించారు. ఇవాళ విజయనగరం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మొక్కజొన్న విస్తీర్ణం చాలా విస్తీర్ణంగా పెరిగిన మొక్కజొన్నలని ప్రభుత్వం ప్రకటించిన ధర 2400 క్వింటాలకి, వాస్తవానికి జాతీయ వ్యవసాయ కమిషన్ చెప్పింది 3050 రూపాయలు కనీసంగా ఉండాలి. కానీ ప్రభుత్వం 2400 చెప్పింది. ఆ ప్రకటించిన ధర అయినా సరే ఈరోజు రైతులకు అందలేదు. రైతులు రెండు సీజన్లో కూడా ఇవాళ మార్కెట్ శక్తులు అడిగిన రేటుకి ఇచ్చి నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే స్పందించాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగానే ఈ మొక్కజొన్న రైతులను మరింత ఉద్యమానికి సిద్ధం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగ్ బ్యాక్లాగ్ పోస్టులు ఈ నెల 21లోగా భర్తీ చేయవలసిందిగా జీవో నెంబర్ 15 జారీ చేసి కానీ ఇంతవరకు విజయనగరం జిల్లాలో వికలాంగుల పోస్టులకు నోటిఫికేషన్ రాలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ వచ్చాయన్నారు. కానీ విజయనగరం జిల్లాకు రాకపోవడానికి గల కారణాలు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. చేసి వాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కానీ చాలా కాలంగా వీళ్ళు అడుగుతున్నా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. డిపార్ట్మెంట్ ఉంది, పేరుకే ఉంది, అక్కడ యంత్రాంగం లేదు, నెట్వర్క్ లేదు, ఏమీ లేకుండా అనాథలుగా వదిలేసే పరిస్థితి. ఈతోడు పని పలకరించడం లేదు, కాగితం తీసుకుంటున్నారు, మొదలు పడేస్తున్నారు తప్ప వాళ్ళని ఆదుకునే పరిస్థితి అయితే లేదు. అందుకని ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి మేము ఈ సంఘాలుగా డివైఎఫ్ఐ కానీ సిపిఎం పార్టీగా కానీ మేము చెప్తున్నాం, ఇవాళ దివ్యాంగులు వాళ్ళ మీద ఏమాత్రం దయ, కనికరం, జాలి మీకుంటే, మీరు మనుషులైతే, మీకు మానవత్వం ఉంటే ఖచ్చితంగా వెంటనే వెరిఫై చేసి మిగతా పనులు చాలా చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఎవరైనా చూస్తే దారితో జైతో చేస్తారు. కానీ అటువంటి దయ, జాలి మీ దగ్గర ఏమీ కనబడడం లేదు. ఎన్నిసార్లు తిరిగినా మీరు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది సరైనది కాదని చెప్పేసి మేము చెప్తాను. అందుకని మేరకు ఏముంటుందో చేల్చి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ చాలా న్యాయమైనది, పద్ధతైనది. కాబట్టి ఈ డిమాండ్ ప్రకారంగా ప్రభుత్వం స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలి. చేయకపోతే మొత్తం వికలాంగం లేకుండా చేసి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి హెచ్చరిస్తా ఉన్నాం. భారత చైతన్య యువజన పార్టీ బీసీ సింహగర్జనలో చేసిన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని బీసీవై పార్టీ ఆంధ్రప్రదేశ్ పిఎస్సి సభ్యుడు ఈశ్వరపు శేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీవై పార్టీ నేతలు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ యాదవ్ మాట్లాడుతూ ఏప్రిల్ 11వ తేదీన శాంతియుత పద్ధతిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ నిర్ణయం తీసుకున్నారన్నారు. బీసీ రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టాలన్నారు. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎం కృష్ణమూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు. చేపట్టి ఆ రోజు బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై, బీసీలకు రావాల్సిన హక్కుల కోసం మాట్లాడుతూ ఆయన 5 డిమాండ్లు ప్రధానంగా ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. అవి కూడా మార్చి 31వ తేదీ లోపు చెయ్యని పక్షంలో మా ప్రీతమ నాయకులు, ఈ ఆంధ్రప్రదేశ్ బీసీలు, బహుజనులు అభిమానిస్తున్న ఆరాధ్య దైవం బోడే రామచంద్ర యాదవ్ గారు ఏప్రిల్ 11వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటానని ఆ రోజు ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఉండడం చాలా బాధాకరం. ఈ రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో రేపు రాజధాని నగరంలో ఆమరణ నిరాహార దీక్షకు లక్షలాది మందిగా బీసీలందరూ కూడా వస్తున్నారు. ఇవన్నీ మెంటేడ్ మండలం మీసల్పేట గ్రామస్తులు ఈరోజు కలెక్టరేట్ ఎదుట ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలోని హెచ్పిఎస్ గ్యాస్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడానికి సలహాలు జరుగుతున్నాయని తమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గ్యాస్ స్టాక్ పాయింట్ వల్ల ఎన్నో అనర్థాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పంట పొలాలు పండించుకోవడానికి జీవనం సాగించే రైతులకు గ్యాస్ స్టాక్ పాయింట్ వద్దన్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గాలని, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని అన్నారు.
నుంచి రాయపూర్ పైప్ లైన్ వెళ్తుంది. పైప్ లైన్ వెళ్తే అక్కడ మీసాలపేటలో 10 ఎకరాలు భూమి సేకరించడం జరిగింది. అదే అటు మీసాలపేటకి ఇటు కొంపెంకి హైవే తారు రోడ్డు పక్కన 10 ఎకరాలు తీసుకుంటారు. అటు 100 కిలోమీటర్ అటు 100 మీటర్లు అటు 100 మీటర్లు ఇటు 100 మీటర్లు పొలం కాల భూములు కూడా కాలం ఉంది. ఆ పక్కన వెళ్ళి ఆ పంట పొలాలు ఉన్నాయి. ఆ పంట పొలాలు నాశనం అయిపోతాయి. తర్వాత ఏమైనా మాకు ప్రాణ నష్టం కూడా ఉంది. తక్షణమే ఈ హెచ్పిసిఎల్ స్టాక్ పాయింట్ని ఆపాలని మేము ప్రభుత్వానికి విన్నపం ఇచ్చుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎటు వెళ్ళడానికి చోట్లు లేవు. మాకున్నది మనిషికి 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి. వాటి మీద జీవనోపాధితో బతుకుతున్నాం మేము. అవే కానీ లాక్కుంటే ఆ కింద పంట పొలాలు కూడా పోతాయి. మా పిల్లల్లో కూడా మేము చదివించుకోలేము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో విశ్రాంతి పొందిన వారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. బీపీ, షుగర్ పరీక్షలు ఉచితంగా చేయడం జరిగిందన్నారు. వృద్ధాప్య సమయంలోని వీరిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లే వారే కరువు అవుతున్నారని, అందుకే వారికి వీలుగా తమ ఆసుపత్రి సౌజన్యంతో వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నుంచి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మా హాస్పిటల్ తరపు నుంచి నేను తాళ్ళూరి ప్రశాంత్ న్యూరో సమస్యలు చూడడానికి, అలాగే డాక్టర్ ఫణితేజ ఎముకల్ డాక్టర్, సీనియర్ ఎముకల్ డాక్టర్ వారు, అలాగే జనరల్ ఫిజిషియన్ మేడం, మేమందరం కూడా స్టాఫ్తో రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కూడా మేము ఉచితంగా బీపీ అలాగే షుగర్ పరీక్షలు చేసేసి వారి యొక్క కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి, న్యూరో సమస్యలతో వచ్చిన వాళ్ళకి నేను చూడడం, అలాగే ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ ముడుకుల నొప్పులు అని వచ్చిన వాళ్ళకి ఎముకల డాక్టర్ చూడడం, వాళ్ళ యొక్క లక్షణాలు తెలుసుకోవడం, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలో వాళ్ళకి క్లుప్తంగానే కాకుండా డీప్గా కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎటువంటి ఆహారం. బొండపల్లి మండలం గొల్లిపల్లం పంచాయతీ చిన్నగూడెం గిరిజనులు ఈ రోజు కలెక్టరేట్ ఎదుట ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు తమ్మి అప్పలరాజు ద్వారా మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు రహదారి లేక ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రహదారులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. బొండపల్లి మండలం గొల్లిపల్లి పంచాయతీలోని చిన్నగూడెం గిరిజన విలేజ్కి సుమారు 30 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. అయ్యా, మాకు ఎటువంటి రోడ్డు సౌకర్యం లేదు. కనీసం స్కూల్ పిల్లలకి వెళ్ళడానికైనా సరే బురదలో వెళ్తున్నాము. మేము దేవిపల్లి వెళ్ళాలంటే సుమారు 4 కిలోమీటర్లు బురదలో నడిచి వెళ్ళాలని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా జిల్లా అధికారులకి మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి అని చెప్పేటప్పుడు కూడా కానీ ఎటువంటి రోడ్డు సౌకర్యం చేసిన పాపను పోలేదు. అంతేకాకుండా ఈ ఊరికి 2 కిలోమీటర్ దగ్గరలోనే గీన్ఫీల్డ్ రోడ్డు వచ్చింది. ఆ గీన్ఫీల్డ్ రోడ్డు వల్ల కూడా కనీసం చిన్న తోవ ఇచ్చినట్టయినా కనీసం ఉపాధి నిధులతోనైనా సరే 1 కిలోమీటర్ రోడ్డు నిర్మాణం చేసుకొని మా పిల్లలకి స్కూల్ సౌకర్యం తెచ్చుకోవాలని చెప్పి ఆలోచన ఉండేటప్పుడు కూడా అటువంటి సౌకర్యం చేయట్లేదు. ఇప్పటికైనా విజయనగరం జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ 30 గిరిజన కుటుంబాలు కూడా దేవిపల్లి పంచాయతీ నుండి సుమారు 4 కిలోమీటర్లు కనీసం ఉపాధి నిధులతో పిఎంజన్ నిధులు తిన్న ఉపాధి నిధులతోనైనా సరే కనీసం గ్యాబల్ రోడ్డు అయినా వేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన క్షయ 100 రోజుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డిఎంహెచ్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు సోమవారం తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ముందస్తు గుర్తింపు, సమయానికి చికిత్స, పర్యవేక్షణ చాలా ముఖ్యమని చెప్పారు. క్షయ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అనుమానిత రోగులు గుర్తించి వారికి తక్షణ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంత డిసీజ్ బర్డన్ ఎంత ఉంది, ఎంత ఇంటెన్సిఫైడ్ గా ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయాలనే నేపథ్యంలో మనం పేజ్ మేనర్ లో ఇవన్నీ కూడా చాకౌట్ చేయడం జరుగుతుంది. 2024 నవంబర్ లో 100 days టీబీ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిన నేపథ్యంలో కొన్ని విలేజెస్ లో మనకి టీబీ అనేది లేదు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ లో డిక్లేర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా
మనం చేసిన ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి మనకు వచ్చిన రిజల్ట్ ని క్రాస్ వెరిఫై చేస్తూ అది అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏమైనా వస్తున్నాయా అని ఈ విధంగా వర్కౌట్ చేసి డ్రిల్ డౌన్ చేయడం జరిగింది. సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈరోజు WNS విశాఖపట్నం వారిచే ప్రాంగణ నియామకాలు నిర్వహించబడ్డాయి. ఇందులో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో గల అన్ని డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు. WNS సంస్థ వారు మెడికల్ బిల్డింగ్ గాను డిగ్రీ విద్యార్థులు అందరికీ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ గాను ఎంపిక చేసుకున్నారు. దాదాపు 200 మంది విద్యార్థులు ఈ నియామకాల్లో పాల్గొన్నారు. సుమారు 80 మందిని ఎంపిక చేసుకున్నట్లు WNS సంస్థ వారు తెలియజేశారు. సీతం డైరెక్టర్ డాక్టర్ మధ్య శశిభూషణ్ రావు మాట్లాడుతూ WNS వారు సంస్థ విద్యార్థులకు మంచి అవకాశం కల్పించారన్నారు. It's completely rotational shifts only. It's not a complete day shift. It is 1 month days, 1 month. It is completely rotational shifts only. It's not a complete day shift. It is 1 month days, 1 month night shift will be there, and the salary will be 2 lakhs per annum. So in hand you will receive around 16,000 rupees salary. In that you will have the PF and DSA credits also. You will have the incentives every month, 5,000 rupees incentives. You will have shift allowances also. For the night shift, just shift allowances also. Daily 1.5 rupees. Oscillator WNS is part of Capgemini. The reason because it was recently acquired. Okay, it will take some time to completely change. WNS has around 60,000 employees all over the world. So that slow transformation avadanki location wise, 45 locations we have around the globe. So one location change ayesarki time avutadi. So that is the reason WNS is now called as WNS, a part of Capgemini. Okay, you will all have bigger scope. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ను బ్రిటిష్ సామ్రాజ్యవాదం పాలనకి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడి తన ప్రాణాలు అర్పించారు. వారి స్ఫూర్తితో నేడు అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు పిలుపునిచ్చారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోట వద్ద గాజుల రేగలో జరిగిన నివాళి కార్యక్రమంలో ఆయన ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యుద్ధం చేస్తున్న సామ్రాజ్యవాద శక్తులను ఓడించాలని, సోషలిజం సాధనకు కృషి చేయాలని అన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాడాడు. అదే సామ్రాజ్యవాదం ఆ రోజు బ్రిటిష్ వాడు, ఈరోజు అమెరికా వాడు ఈరోజు ప్రపంచాన్ని మళ్ళా పాలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే భారతదేశం మీద అమెరికా సామ్రాజ్యవాదం తన పట్టు బిగించి అనేక రకాల సుంకాలు వేస్తూ ఉంది. మరొక వైపున భారత పెట్టుబడిదారు వర్గానికి ఈరోజు మోడీ బీజేపీ ప్రభుత్వం అనేక రకాల రాయితీలు ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి బ్యాంకు లోన్లు కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. భారత ప్రధానికం మీద తీవ్రమైన భారాలు మోపుతూ ఉంది. ఈరోజు ఇజ్రాయెల్, అమెరికా సహాయంతో ఇరాన్ మీద చేసిన యుద్ధం వలన భారతదేశానికి గ్యాస్, పెట్రోల్, డీజిల్ సమస్యగా మారింది. ప్రపంచానికి శాంతి సమస్యగా మారింది. కాబట్టి అమెరికన్ సామ్రాజ్యవాదం కానీ, భారత పెట్టుబడిదారు వర్గం కానీ ఈ యుద్ధానికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి యుద్ధం ఆగాలంటే అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి. విజయనగరం పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు కొంతమంది సిబ్బంది కావాలని ఇబ్బందులు పెడుతున్నారని విజయనగరం కాంట్రాక్టర్ల అసోసియేషన్ నాయకులు అశోక్ కమిషనర్ బాలస్వామికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లు నిధులు విడుదల చేస్తున్న అధికారులు మాత్రమే కావాలని బిల్లులు చేయడంలో తాత్సర్యం చేస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన కమిషనర్ సంబంధిత శాఖ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్ల బిల్లుల విషయంలో తీవ్రమైన జాప్యం చోటు చేసుకుంటోంది. ఇక నుంచి అయినా సరే బిల్లులు త్వరితగతిన పడుతున్నాయి కాబట్టి మాకు త్వరగా బిల్లులు చేయించి వెంటనే ఆడిట్ అబ్జెక్షన్స్ లేకుండా బిల్లులు వెంటనే నిధి పోర్టల్లోకి ఎక్కించి మాకు పేమెంట్లు త్వరితగతిన ఇప్పించవలసిందిగా గౌరవ కమిషన్ వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కొంతమంది మరి ఏమిటో తెలియదు, వారి తాలూకా ఆలోచన విధానం ఏమిటో తెలియదు, ఫైల్స్ని కొన్ని రోజుల పాటు అలాగా వారి దగ్గర అట్టే పెట్టుకొని వాటి మీద
ఉన్న ఫైల్స్లో ఉన్న కాగితాలు ఉంటున్నా కూడా అవి లేవు ఇవి లేవు, లేనివి ఉన్నవి కూడా ఆయన డైరెక్ట్గా ఫైల్స్ మీద రాసేస్తున్నారు. దానివల్ల గౌరవ కమిషనర్ వారు ఇబ్బంది పడుతున్నారు, అలాగే ఇంజనీరింగ్ సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఫైలు పైకి కిందకి తిరిగేసరికి కొన్ని రోజులు వ్యవధి పడుతోంది. ప్రజా సమస్యలు పరిష్కరించి పౌర సేవలను మరింత మెరుగుపరచడమే తమ ధ్యేయమని కమిషనర్ బాలస్వామి అన్నారు. ఈ రోజు తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొత్తం 2 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పురపిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఆన్లైన్ ద్వారానే సమస్యలు తెలియజేసుకునే అవకాశం ఉంటుందన్నారు. వచ్చిన సమస్యలను నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలను చేపడతామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను చెల్లింపులు తక్షణమే చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 50% వడ్డీ రాయితీ ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల 31వ తేదీలోగా పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. చాలా తక్కువ రోజుల్లో మేబీ వారంలోనే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ కూడా ఏదైతే పురపాలక సంఘానికి బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేయాలని మనవి చేస్తూ ఉన్నాము. లేదంటే స్టింజెంట్ యాక్షన్స్ ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వం ఈ సంవత్సరం 19వ తారీఖు నుండి 31 మధ్యలో ట్యాక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పైన రాయితీ ఇవ్వడం జరిగింది 50%. దీన్ని కూడా సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే మనము ఈ ట్యాక్స్ పైన వచ్చిన ఇంట్రెస్ట్ కూడా కొంత మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా ట్యాక్సెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని కార్పొరేషన్ కట్టమని అందరు ట్యాక్స్ పేయర్స్కి మనం చేస్తున్నాం. శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో గల ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కోల లలిత కుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పనపై చర్చించాలని, నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రగతికి సంబంధించిన పలు కీలక తీర్మానాలను ఈ సమావేశంలో ఆమోదం తెలిపారన్నారు. ముఖ్యంగా ఆసుపత్రి మెయిన్ రోడ్లోని సూర్యుడి ఆలయం నుండి ఆసుపత్రి వరకు పంచాయతీ రోడ్డు నిర్మించాలని, అలాగే ఆసుపత్రి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం, శానిటేషన్ మెరుగుదల, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ మరియు ఎలక్ట్రికల్ పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమం మరియు భద్రతపై కూడా ఎమ్మెల్యే కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. నేను గవర్నమెంట్ దృష్టిలో పెట్టడానికి ఇష్యూస్ ఉన్నాయి. మరి అదేవిధంగా స్టాఫ్ కొంత కొరత ఉండడం, అవుట్ సోర్సింగ్ లో కొంత అవసరానికి పనికి మించి కొంత స్టాఫ్ తక్కువ ఉన్నారు, వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి అన్ని కూడా ఇప్పుడు చర్చించుకున్నాం. మేడం గారు కూడా కొన్ని గవర్నమెంట్ దృష్టిలో ప్రపోజల్స్ పెట్టడానికి కూడా మీటింగ్లో నోట్ చేసుకున్నారు. మరి వాటన్నింటినీ కూడా మరి అందరం ఇది ఎవరైతే పేద ప్రజలు వైద్యం కోసం వస్తారో వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు డిపార్ట్మెంట్ వైజ్గా మీరు, ప్రజాప్రతినిధులుగా మేము, మా మార్కెట్ సోదరులు కూడా మానవతా దృక్పథంతో అందించేయాలి. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం కొండములగం గ్రామంలో తన కుటుంబపై సామాజిక బహిష్కరణ వేయడమే కాకుండా డప్పు చాటింపు వేసి అవమానించారని బి సత్యం నాయుడు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 22న గ్రామానికి చెందిన సుమారు 11 మంది వ్యక్తులు పాత కక్షలతో గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి సత్యం నాయుడు కుటుంబాన్ని గ్రామం బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అదే రోజు రాత్రి డప్పులతో గ్రామంలో చాటింపు వేయించి ఎవరూ వారితో మాట్లాడకూడదని, శుభకార్యాలకు పిలవకూడదని హుకుం జారీ చేశారు. దీనివల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు జేఆర్పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా పోలీసులకు సమర్పించారు. గ్రామంలో ఉన్నారు, వారిపైన సంబంధించిన ఎస్ఐ గారు కఠిన చర్యలు ఎందుకంటే ఏ జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడా జరగలేని ఘటన ఆ గ్రామంలో జరుగుతుంది. ఏంటంటే గ్రామ పరిష్కారం చేసే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు నేను ఒకటే తెలియజేస్తున్నాను. అంటే గ్రామంలో సంబంధించిన పూర్తి హక్కులపై అవగాహన కలిగి ఉండాలి. వాళ్ళు ఇష్టాసరంగా సాటింపులు వేసి
2 కుటుంబాల మనోభావాలు దెబ్బతినే విధంగా కొంతమంది వ్యక్తులు ఆ గ్రామంలో ఉన్నారు. వారిపైన సంబంధించిన స్థానిక గురుజాడ కళాభారతి ఆడిటోరియంలో జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 26న బాడీ బిల్డింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి రెడ్డి శంకర్రావు కె శ్రీనివాసరావు మాట్లాడుతూ కోడి రామూర్తి స్ఫూర్తితో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మత్తు మందులు వద్దు, ఆరోగ్యమే ముద్దు అనే నినాదంతో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్న బిల్డర్లు పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. శారీరక ఆరోగ్యం ఎంతో కష్టపడితే తప్పదు రారన్నారు. ఈ పోటీల్లో విజేతలు రాష్ట్ర పోటీలకు వెళ్లాలని తెలిపారు. మత్తుమందుని దూరం చేసి ఆరోగ్యకరమైన శరీర ఆరోగ్యాన్ని, శరీర సౌష్ఠవాన్ని ప్రదర్శించడానికి ఈరోజు జరుగుతున్న ఈ బాడీ బిల్డర్స్ పోటీలు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని, భావితరాలకి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి అటు పోలీస్ ట్రైనింగ్ కానీ, మిలిటరీ ట్రైనింగ్ కానీ, బ్యాంకు టీచర్స్ లాంటి పిఈటి టీచర్లకు కానీ ఉపయోగపడేది ఈ బాడీ బిల్డర్స్ పోటీలు. ఈ పోటీల్లో గెలిచిన వాళ్ళని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తాం. విజయనగరంలోని ప్రముఖులచే 1958వ సంవత్సరంలో స్థాపించబడిన ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ 3 రోజుల పాటు నిర్వహిస్తున్న 68వ వార్షికోత్సవం కొత్తపేట మండపం దగ్గర ఉన్న ఆర్య స్వామియాజుల కాశీపతిరావు స్మారక భవనంలోని ఘనంగా ప్రారంభమయ్యాయి. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఘాత్ర అధ్యాపకులు చాగంటి రాజ్యలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెన్నైకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత మాండలిన్ కుటుంబ విద్వాంసులు యూపీ రాజు నాగమణి జయ విఘ్నేశ్వరులచే కచేరీ జరిగింది. దీనికి మృదంగంపై విశాఖపట్నానికి చెందిన ప్రముఖ విద్వాంసులు ధన్వాడ ధర్మారావు, మృదంగం పైన తాడేపల్లి గూడెం చెందిన సరస్వతుల హనుమంతరావు ఘటం పైన అద్భుతంగా సహకరించారు. గృహప్రవేశం చేసి ముఖ్యంగా పదకొండు ఉగాది ప్రారంభిస్తే బాగుంటుందనేటువంటి సత్సంకల్పంతో కౌముదీ పరిషత్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణము, లంకగీతాలు, యుగాది గీతాలు వాడుకొని నిన్న మొన్న కూడా రక్తసార స్మారక కళాపీఠము, శ్రీవారి స్వచ్ఛంద సేవా సంస్థ భీష్మధర ఆధ్వర్యంలో అన్నమయ కీర్తనలు, రక్తసార పాటలు నిన్న వాడుకున్నాము. ఈ రోజు రేపు ఎల్లుండి ఫ్రెండ్స్ ఫైనాన్స్ 68వ వార్షికోత్సవం. ఆ సందర్భంగా ఈ మొదటి అంతస్తులోని చక్కనైన కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మెట్రాస్ నుంచి విచ్చేసినటువంటి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రూపాయి ఖర్చు లేకుండా మధ్యవర్తిత్వం ద్వారా న్యాయం పొందవచ్చని మన్యం జిల్లాలోని లీగల్ ఎయిడ్ క్లినిక్ మరోసారి నిరూపించిందని పార్తీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. గత 11 ఏళ్లుగా పరిష్కారం కాక నలుగుతున్న ఒక క్లిష్టమైన ఆస్తి వివాదాన్ని ఈ క్లినిక్ వల్లే ఒక్క రోజులోనే సామరస్యపూర్వకంగా పరిష్కరించి బాధితులకు ఊరటనిచ్చింది. హౌసింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన కటిక ఎల్లప్ప ద్వారా 2015లో మరణించారు. ఆయనకు 2 భార్యలు, పిల్లలు ఉన్నారు. ఆయన మరణాంతరం ఆస్తి పంపకాల విషయంలో ఇరు వర్గాల మధ్య 11 ఏళ్లుగా వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు మానసికంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. మనకు వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇక్కడే మనకు న్యాయశాఖ నుంచి పనిచేస్తున్నటువంటి సిబ్బంది పరిష్కారం చేయడం జరిగింది. మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు కేసులో ఖర్చులు లేకుండా న్యాయాన్ని పొందేందుకు ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు వచ్చినటువంటి కేసులో 2015లో చనిపోయినటువంటి హౌసింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి కటిక ఎల్లప్ప దొర 2015లో చనిపోతే ఆయనకు 2 భార్యలు ఉన్నారు. వారి 2కి కూడా పిల్లలు ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఆస్తి విషయంలో గత 14 ఏళ్ళుగా కూడా వీళ్ళు దాని మీద ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉన్నారు. 2015లో ఆయన చనిపోయిన తర్వాత పంచుకోవడంలో వాళ్ళు ఇప్పటివరకు దాన్ని పరిష్కారం చేస్తారు. కొమరాడ మండలం నయా గ్రామంతో పాటు 9 గ్రామ ప్రజలు కలెక్టరేట్ కార్యాలయం ముందు మాకు డోలీ మోతలు లేకుండా మా గ్రామానికి రోడ్డు వేయాలని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు పనులు చేసినా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో వల్ల రోడ్ల విస్తరణ ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు లేకపోవడంతో ఏమైనా సమస్య వస్తే డోలీ మోతలతో ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి మా గ్రామానికి రోడ్డు వేయాలని కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు.
ఫారెస్ట్ ఆఫీస్ నుంచి క్లియరెన్స్ లేదనేసి ఆఫ్ చేశారు. ఇప్పుడు మా నయా పంచాయతీకి మౌలిక సదుపాయాలు ఏమీ లేవు. రోడ్డు వస్తే మా ఊరు డెవలప్ అవుతుంది, అన్ని బిడ్డ క్షేమంగా ఉంటారని మేము కోరుకుంటున్నాము. కానీ ఆ రోడ్డు లేకుండా ఆఫ్ చేస్తున్నారు. మా నయా పంచాయతీకి ఎందుకు ఇలా జరుగుతుంది? గిరిజన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలను వారి ఇంటి వద్దకే అందించే లక్ష్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మీ ఇంటికి మీ డాక్టర్ అనే వినూత్న ప్రాజెక్టు శ్రీకారం చుట్టిందని పార్తీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో రెడ్ క్రాస్ సంస్థ ఏర్పాటు చేసిన సంచార వైద్యశాల యూనిట్ వాహనానికి కలెక్టర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సౌకర్యాలు పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు సిఎస్ఆర్ నిధులతో 8.40 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ 3 ఏళ్ల పాటు జిల్లాలో అమలు కానుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ ఎంపిక కాగా అందులో పార్తీపురం మన్యం జిల్లా ఉండడం గర్వకారణమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలు ఎంపిక చేస్తే అందులో మన జిల్లా కూడా ఒకటి ఉంది. ఈ మన్యం జిల్లాలో మనం ఒక్కొక్క మండలాన్ని తీసుకొని పూర్తిగా ఒక డాక్టరు, ఒక ఫార్మసిస్ట్, నర్సు, డ్రైవరు, వెహికల్ అన్ని కూడా అన్ని గ్రామాలని కూడా తిరగడం జరుగుతుంది. అన్ని గ్రామాలను విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల వైద్య పరీక్షలు, వైద్యము, మందులు అన్ని కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఇది మన్యం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య పరిస్థితులు మెరుగవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పి నమ్ముతూ ఉన్నాం. పార్తీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. అధికార కూటమి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మధ్య విమర్శల యుద్ధం తారాస్థాయికి చేరింది. స్థానిక మంత్రి గుమ్మడి సంధ్యారాణి వైఖరిపై మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ధర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి పట్ల క్రెడిట్ విషయంలోనూ నైతిక విలువల విషయంలోనూ ఆయన సంధ్యారాణిని తప్పుపడుతూ మీడియా ముందుకు వచ్చారు. రాజన్న ధర ఫోటోలు చూపిస్తూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజన్న ధర పలు ఆధారాలను ప్రదర్శించారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. చేసేటప్పుడు అక్కడ శిలాఫలకం వేస్తారు. ఎక్కడైనా ఒకటి ప్రారంభోత్సవం చేసేటప్పుడు అక్కడ కూడా శిలాఫలకం వేస్తారు. ఆ 2 శిలాఫలకాలు కూడా పక్క పక్కన పెడతారు. ప్రారంభోత్సవం చేసింది, గతంలో శంకుస్థాపన చేసింది. కానీ ఈసారి మరి మేము శంకుస్థాపన చేసిన శిలాఫలకం ఎక్కడుందో మాకు తెలియదు. మా నీళ్ళు కూడా చూడమని చెప్పి లేదని చెప్పారు. రాత్రి కూడా ఎందుకని మరొక బ్యాచ్ని పంపించి చూడమని లేదని చెప్పారు. కాబట్టి బాధ్యత లేని అధికారులందరూ కూడా వైద్య శాఖ అధికారులు కానీ, ఇంజనీరింగ్ శాఖ అధికారులు కానీ, ఎవరెవరు బాధ్యులు అధికారులు ఎవరు ఇచ్చిపెట్టారు. పేర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5,000 కోట్ల ఖరీదు చేసే 54.79 ఎకరాలు భూ కబ్జాకు పాల్పడిన గీతం విద్యా సంస్థల చైర్మన్ విశాఖ ఎంపీ శ్రీ భరత్పై చట్టపైన చర్యలు తీసుకోవాలని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు డిమాండ్ చేశారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమణదారులు శిక్షార్హులని ఏర్పాటు చేసిన బోర్డులను ప్రొక్లైన్లతో కూల్చేసి నిర్మాణాల కోసం భూమిని చదును చేస్తుండడం అత్యంత దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. అధికార పార్టీ ఎంపీ ఒకరు ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో తీసుకొని భూ ఆక్రమణలకు పాల్పడిన దాఖలా గతంలో ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా చూడలేదని అన్నారు. విద్యా సంస్థ పేరుతో భూ దోపిడీకి పాల్పడుతున్న ఎంపీ చర్యను కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి 2 వారాలవుతుందన్న ప్రభుత్వ భూములకు రక్షణగా ఉండాల్సిందే కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాకపోవడం అత్యంత దుర్మార్గమని వాపోయారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే భావంతో అడ్డగోలుగా భూ దోపిడీకి పాల్పడుతున్న గీతం సంస్థపై వైసీపీ అధికారంకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్పొరేటర్లు కూడా దాన్ని వ్యతిరేకించినా సరే ఎలాంటి చర్చ కూడా జరగకుండా అడ్డగోలుగా జీవీఎంసీ కౌన్సిల్లో దాని ఆమోదం పొంది ప్రభుత్వానికి ఏ విధంగా పంపారో తెలుసు. దానిపైన ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరుతో ఈ భూ దోపిడీకి పాల్పడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవైపు కోర్టులో దీని మీద కేసులు నడుస్తున్నాయి గీతం యూనివర్సిటీకి సంబంధించి. ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా అధికారాన్ని చేతిలో తీసుకుని అధికార పార్టీలో ఒక ఎంపీ ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లోకి తీసుకుని ఇంత బహిరంగంగా భూ ఆక్రమణ పాల్పడిన సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా లేదు.
తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు బీఆర్ నాయుడును వెంట పెట్టుకుని తిరిగి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఎమ్మెల్సీ వరద కళ్యాణి అన్నారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. అశ్లీల వీడియోలు బయటకు వచ్చినా కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని వాపోయారు. వెంటనే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. తిరుమలలో భక్తులకు సరైన సౌకర్యాలు లేవని విమర్శించారు. విధంగా వెంటబెట్టుకొని తిరుగుతూ ఉంటే తిరుమల పవిత్రతను కాపాడుతానంటూ పత్రికా ప్రకటనలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆచరణలో మాత్రం ఈ విధంగా చేస్తూ తిరుమల ప్రతిష్టను ఈరోజు మంటగలుపుతూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం వలన, బీఆర్ నాయుడు గారిని వెనకేసుకు రావడం వలన, అతన్ని టీటీడీ చైర్మన్ గా ఇంకా కొనసాగిస్తూ ఉండడం వలన నిజంగా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతినడం జరిగింది. ఆ రోజే ఎన్నికల టైంలోనే ఆ ఇందులేఖ అనే ఆవిడ లెటర్ రాసింది. బీఆర్ నాయుడు అనే వ్యక్తి అత్యంత దుర్మార్గుడు, ఆమెను మోసం చేయడమే కాకుండా మహిళలు ఎవరైనా పని కోసం వెళ్తే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు, చాలా అసభ్యమైన మాటలు మాట్లాడుతాడు, చాలా మోసపూరితమైన వ్యక్తి అని ఆవిడ స్పష్టంగా రాయడమే కాకుండా ఇలాంటి వ్యక్తిని మీరు కనుక అధికారంలోకి వస్తే టీటీడీ చైర్మన్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టకండి అని ఆవిడ స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టి దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన భగత్ సింగ్, రాజగురు సుఖ్దేవ్ ఆశయాలను కొనసాగిస్తున్నామని సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్షుడు ఆర్కేఎస్వి కుమార్ పేర్కొన్నారు. భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్, మత్తు పదార్థాల మాఫియాకు వ్యతిరేకంగా పోరాడదామని ప్రతిజ్ఞ చేశారు. దేశంలో, రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ పెరిగిపోయన్నారు. వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వం మాటలు చెప్తుంది, కానీ చేతల్లో తగిన కార్యాచరణ చేపట్టడం లేదని విమర్శించారు. నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే భగత్ సింగ్ ఈ దేశం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశం తానే పరిపాలించుకోవాలని, సామ్రాజ్యవాదం నశించాలని కోరుతూ తమ ప్రాణాలను త్యాగం చేశారో భగత్ సింగ్, రాజగురు సుఖ్దేవ్ వాళ్ళ ఆశయాల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ ఈ నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున భారతదేశ ప్రభుత్వం పరిపాలిస్తుందా, అమెరికన్ సామ్రాజ్యవాదం ట్రంప్ పరిపాలిస్తున్నాడా అని అర్థం కావట్లేదు. అమెరికా ప్రయోజనాల కోసం భారతదేశ ప్రయోజనాల్ని నరేంద్ర మోడీ గారు తాకట్టు పెడతా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించబోము. ఏయూలో చదువుతున్న వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు తమ సాంప్రదాయ వంటకాలకు నగరవాసులకు రుచి చూపించారు. ఈ కార్యక్రమానికి బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలిచింది. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అధికారులు కన్వెన్షన్ హాల్లో వర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థులతో ఆదివారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. అందులో 40 దేశాలకు చెందిన విద్యార్థులు 38 స్టాల్స్ను ఏర్పాటు చేసి ఆయా దేశాలకు చెందిన వంటకాలు తయారు చేసి సందర్శకులకు అందించారు. అలాగే ఏయూ ఫుడ్ సైన్స్ విభాగం విద్యార్థులు ప్రొఫెసర్ సహకారంతో మరో 18 స్టాల్స్ను ఏర్పాటు చేసి భారతీయ రుచులను అందించారు. నగర పరిధిలోని అనేక ప్రాంతాలకు చెందిన వందలాది మంది ఫెస్టుకు తరలివచ్చిన నచ్చిన ఆహార పదార్థాలను రుచి చూశారు. 50 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడంతో ఎంతో మంది తమకు నచ్చిన రుచులను ఆస్వాదించారు. రాకాసా ఫాంటసీ కామెడీల కలబోత చిత్రమని హీరో సంగీత్ శోభన్ అన్నారు. సంగీత్ శోభన్, నాయక సారిక జంటగా నటించిన ఈ చిత్రానికి నిహారిక కొనుదల నిర్మాతగా మానస శర్మ దర్శకత్వం వహించారు. జీ స్టూడియో సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్ నిర్మించిన రాకాసా చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్ర యూనిట్ విశాఖలోని ఒక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ ఈ చిత్రంలో కామెడీ నిజాయితీగా ఉంటుందని, గతంలో విఠలాచార్య తీసిన కొత్త జానర్లో హర్రర్ థ్రిల్లర్గా ఉంటుందని తెలిపారు. నిర్మాత నిహారిక మాట్లాడుతూ ఈ చిత్రం ఏప్రిల్ 3వ తేదీన విడుదలవుతుందని తెలిపారు. కమిటీ కుర్రాల చిత్రం సక్సెస్ తర్వాత ఫాంటసీ కామెడీతో ప్రేక్షకుల ముందు వస్తున్నామని పేర్కొన్నారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, బ్రహ్మాజీ, తనికెల భరణి వంటి సీనియర్ నటులు ఉన్నారని తెలిపారు. మా హీరో గారు వీరబాబు చాలా బాగా చేశారు.
మూవీలో అండ్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి ఓల్డ్ పీపుల్ అందరూ ఎంజాయ్ చేస్తారు. సో రిలీజింగ్ ఆన్ 3rd April. సో ఖచ్చితంగా థియేటర్స్కి రావాలి, ఖచ్చితంగా మా మూవీ చూడాలి. April 3rd మా రాకాస ఫ్యాంటసీ కామెడీతో మిమ్మల్ని అందరినీ అలరించడం రాబోతుంది. తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ మా రాకాస సినిమా చూసి బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అందరూ మా హీరో సంగీత్ గారు అయితే తన టైమింగ్తో తన కామెడీతో చాలా బాగా అలరించారు. మా మానస శర్మ గారు చాలా అద్భుతంగా రాసుకున్నారు, తీశారు. నయన్ సారిక చాలా బాగా చేశారు. ఈ సినిమాలో ఉన్న కాస్టింగ్ కూడా అందరూ చాలా బాగా చేశారు. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ డూ వాచ్ రాకాస April 3rd. చాలా కామెడీ ఉంటుంది. అంటే మనం హారర్ కామెడీ చూసుంటాం, ఫ్యాంటసీ థ్రిల్లర్స్ చూసుంటాం, కానీ ఒక కామెడీ ఇంకా ఫ్యాంటసీ కలిపి చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయ్యి చేశారు మా డైరెక్టర్ మానసా శర్మ. సినిమా చేస్తున్నప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అంటే ఇలాంటి సినిమా నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు, నాకు ఈ అవకాశం వచ్చింది కదా అని. అండ్ అనుకున్నట్టే చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. అండ్ April 3rd మేము ముందుకు వస్తుంది. అందరూ థియేటర్స్లో ఫస్ట్ చూడండి. మా సినిమా రాకాస రాబోతుంది April 3rd. ఇందాక నిహర్ గారు అన్నట్టు ఫ్యాంటసీ కామెడీ అనే కొత్త జానరాని మేము ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం. ఇది మీ టిపికల్ హారర్ కామెడీ కింద రాదు. ఇది దీంట్లో ఓన్లీ ఫన్ కాకుండా లాట్ మోర్ స్టోరీ, కొంచెం అడ్వెంచర్, కొంచెం హారర్, బట్ 100% ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. మన ఇండియన్ మైథాలజీలో చాలా ఉన్నాయి. విట్లాచార్ గారి స్టైల్లో ఈ రోజుల్లో ఒక మంచి చందమామ కథ తీసి దాన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్తో నింపేస్తే ఎలా ఉంటుందో అదే మా సినిమా రాకాస. సమాజంలో న్యాయవాద వృత్తి అత్యంత కీలకమైందని, అలాగే పూలబట్ట కాదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్ర రాయ్ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలో విశాఖ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా సాంస్కృతిక ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే నిరంతర శ్రమ, అంకితభావం తప్ప వేరే మార్గం లేదని, అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పుడే విజయం సొంతమవుతుందని పేర్కొన్నారు. మరో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మాట్లాడుతూ నిరంతర అధ్యయనం ద్వారానే వృత్తిలో ఎదగడం సాధ్యమని తెలిపారు. నిత్యం కేసులతో బిజీగా ఉండే న్యాయవాదులకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు మంచి ఆటవిడిపై ఇస్తాయని, మానసిక ఉల్లాసానికి ఇవి ఎంతగానో అవసరమని చెప్పారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు న్యాయమూర్తులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు కూడా పాల్గొన్నారు. Recently elected to the AP Bar Council of Andhra Pradesh. Just I am a bridge between Honorable High Court and the District Judiciary. My role is very minute. Unless and until the Honorable High Court sanctions anything in this campus. Finally, I say that I am very happy to say time has come for my exit from Andhra Pradesh High Court within a few months of 2 months. maximum service as judge of Andhra Pradesh High Court. ఇన్నేళ్ళు జ్యుడిషియరీలోని సర్వీస్లో ఉండి అటు అడ్వకేట్గా, ఇటు డిస్ట్రిక్ట్ జడ్జిగా, ఇక ఎలివేట్ అయిన తర్వాత హైకోర్టు జడ్జిగా ఎన్నో అనుభవాలు, ఎన్నో సంఘటనలు. అటు మొట్టమొదటిగా నేను పనిచేసిన అనంతపురం జిల్లా నుంచి హైకోర్టు వరకు కూడా. విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25 సాయంత్రం విశాఖ జిల్లా కళాకారులకు కళా ప్రావీణ పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఆ వివరాలను సంస్థ గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియాకు వెల్లడించారు. ఏటా ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లాలోని ప్రతిభావంతులైన కళాకారులకు పురస్కారాలను ప్రదానం చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 25న అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగే పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో అవార్డులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించారు. మరి ఈసారి అవార్డు గ్రహీతలు కూడా అందరినీ పెద్దలను సెలెక్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా విభిన్న రంగాల్లో రాణిస్తూ అత్యంత ప్రతిభావంతులు. కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళ టీములను తయారు చేసి మనకి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దుతున్నటువంటి నృత్య దర్శకులు ఉన్నారు, వెస్టర్న్ డాన్సర్లు ఉన్నారు, సంగీత అకాడమీలు నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారు, కూచిపూడి నిర్వహిస్తున్న ఉన్నారు. పైన వేదిక పైన ఉన్న వాళ్ళు అంతకన్నా పెద్దోళ్ళు. కాబట్టి సంఘంలో ఉన్న వాళ్ళు మనం సత్కరించుకోవడం అభిలషణీయం కాదు. కాబట్టి బయట వారిని మనం ఎక్కడైతే టాలెంట్ ఉందో మనం వాళ్ళు అడగకుండా మనం వెతికి ఎంపిక చేసి అటువంటి వాళ్ళు ఈ లిస్టులో ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కళాకారుల్ని ఆదరించడం, కళాకారులు ప్రోత్సహించడం, వారు ఆర్థికంగా కానీ ఇబ్బందుల్లో ఉంటే వారు సహాయపడడం, ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది ఉంటే వారికి సహాయపడడం, కళా ప్రవీణ పురస్కార అవార్డులను పెట్టి ఉగాది పురస్కారాలు, ఈ కళా పురస్కారాలు పెట్టి
మరి కళలు ప్రోత్సహించడం, కళాకారులు చేస్తున్నటువంటి ఈ సంస్థ ఇంకా దినదినాభివృద్ధి చెంది 25వ తేదీ నాడు మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం విశాఖపట్నంలో ఇది జరుగుతుంది. విశాఖ ప్రజని జయప్రదం చేయడమే కాకుండా విశాఖ తాలూకా గౌరవాన్ని, విశాఖ తాలూకా వన్నెని మరి తెలుగు ప్రజలందరూ తెలిసే విధంగా ఆ రోజు ఈ రోజు కళ ఎప్పుడు కళనండి. కళని ఒక ఆకారంలో తీసుకొచ్చేవారే కళాకారులు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం మాదిరిగానే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల మీద వచ్చిన ప్రజలు తమకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు జేసీ విద్యాధరి, జీవీఎంసీ ఏడీసీ సత్యవేలుకు ఫిర్యాదులు అందజేశారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ఇబ్బందులపై పలువురు సంబంధిత అధికారులకు అర్జీలు అందజేశారు. కొన్నింటిని కలెక్టర్ సంబంధిత అధికారుల సమక్షంలోనే అక్కడికక్కడే పరిష్కారం సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా కలెక్టరేట్ వీసీ హాల్లో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కు సమాంతరంగా ఈ రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఈ పీజీఆర్ఎస్ లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు ప్రజల నుండి రెవెన్యూ సమస్యలపై వినతులు స్వీకరించారు. అధికారులు వినతులను సమగ్రంగా పరిశీలించి కొన్నిటిని పరిష్కారం సూచించారు. ప్రముఖ సంఘ సంస్కర్త సెట్టిబల్జ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమం విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. సెట్టిబల్జ సమాజానికి విద్య, ఐక్యత, గౌరవం తీసుకొచ్చిన గొప్ప నాయకుడని ప్రశంసించారు. 6 నెలల్లో దొమ్మేటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సెట్టిబల్జ కమ్యూనిటీకి సామాజిక భవనాలు కూడా నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గెలిపిస్తాం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నాకు యువగలం పాదయాత్ర రోజులు గుర్తొచ్చినాయి. ఒక సామాజిక వర్గంతో కూర్చోవాలి, నేరుగా వాళ్ళని కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ఒక తాపత్రయం నాలో ఉండేది. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వేదికమైన ఉన్న పెద్దలతో నేను నడిచినప్పుడు వెంకటరెడ్డి గారి గురించి స్వయంగా నేను తెలుసుకుంటాం జరిగింది. బ్రిటిష్ పాలనలో మన సెట్టిబల్జ సోదరులు వలసలుగా బర్మాకి వెళ్ళేవారు. దాంట్లో భాగంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు బర్మాకి వెళ్ళారు. అక్కడ ఒక షిప్ని అద్దెకి తీసుకుని వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి ఏకంగా అదే షిప్కి యజమానిగా తయారైన వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అంత దూరం వెళ్ళినా విద్యా విలువల గురించి తెలుసుకునేవారు. దాని తర్వాత మన పిల్లల కోసం ఆయన బర్మాలో ఏకంగా పాఠశాలలు ప్రారంభించారు. అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాత్రిపూట పెద్దవారు చదువు చెప్పిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అక్కడ ఆర్థికంగా వార్జీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.